తమ్ముళ్ళు ఒక విషయం అడుగుతున్నా. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎప్పుడైనా మీ పట్టాదారు పాసు పుస్తకం పైన మా బొమ్మ వేసుకున్నావా అని అడుగుతున్నా, వేసుకున్నావా అని అడుగుతున్నా. ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా? ఇప్పుడు చూడండి తమ్ముళ్ళు, దీనిపైన పట్టాదారి పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో? మీ ఇంటి పెద్దనా ఆయన? మీ తండ్రికి వారసుడా ఆయన? మీ తాతకు వారసుడా ఆయన? మీకు రోషం రాదా? మీకు కోపం రాదా? మీకు వస్తే చెప్పండి, ఖబర్దార్ జగన్, జాగ్రత్తగా ఉండమని అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు, శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి, ముందు సమాధానం చెప్పు. ఆస్తి నాదా, మీ జగన్ దాన్ని క్వశ్చన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా. తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నుబడింది, కొత్త చట్టం చేస్తున్నాడు. జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఇది, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే ఇక మీ భూమి మీది కాదు, అన్ని కంప్యూటర్లో ఉంటాయి. మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను, డూప్లికేట్ కాపీలు. ఒరిజినల్ కాపీ ఇవ్వడంట. నేను ఒకటే చెప్తున్నా, ఆ డూప్లికేట్ కాపీ, జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి, మేము వస్తాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. నమస్తే. ఇప్పుడు ఆంధ్రాలో ఏ నోట విన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే మాట వినిపిస్తోంది. దీని వలన భూములపై యజమానులకు తిరుగులేని శాశ్వత హక్కులు లభిస్తాయని వైసీపీ వాదిస్తుండగా, యాజమాన్యపు హక్కులు ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోతాయని టీడీపీ, జనసేనలు వాదిస్తున్నాయి. ఏదైనా నెగిటివ్ గా ఉండే అంశమే జనాల్లోకి వెళ్తుంది కాబట్టి భూములున్న వాళ్లంతా ఈ చట్టం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీల మధ్య ఈ వివాదంపై మాటల యుద్ధం నడుస్తోంటే, ఇంకోవైపు ఈ వివాదాస్పద చట్టంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వోల్గా అందిస్తున్న స్పెషల్ న్యూస్. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ విధానం ఇంకా కొనసాగుతోంది. అయితే దీని ప్రకారం మనం రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్తే మన ఆధార్ కార్డు, మన ఫోటో తీసుకొని అమ్మే వాళ్లకు, కొనే వాళ్లకు అబ్జెక్షన్ ఉందా లేదా అని పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అంటే కాగితాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, కానీ హక్కులను రిజిస్ట్రేషన్ చేయడం కాదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు, కానీ ప్రభుత్వం దానికి ఎలాంటి బాధ్యత వహించదు కాబట్టి. దీంతో ఒక్కోసారి ఆస్తి పత్రాలు మన దగ్గర ఉన్నా కానీ నకిలీ పత్రాలు సృష్టించి మనకు తెలియకుండానే మన భూమి వేరే వాళ్లపైన రిజిస్టర్ కావడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అంటే ఈసీ తీసుకోవడము, లేక లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవడము చేస్తూ ఉంటాం. కానీ తీరా ఆ భూమి కొన్నాక అది ప్రభుత్వ భూమి అనో, లేక ఎవరికైనా ఇచ్చేసిన భూమి అనో తెలిస్తే ఏమీ చేయలేక కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. చట్టంలో లొసుగులే ఇందుకు కారణం. సహజంగా భూమి పత్రాలు, భూమి హక్కులు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా చెయ్యి తిరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు, లాయర్లు, రెవెన్యూ అధికారులు వంటి వారికి తప్ప సామాన్యులకు ఓ పట్టాన అర్థం కాని బ్రహ్మ పదార్థం లాంటివి. ఈ భూమి హక్కులు, వివాదాలు పరిష్కరించడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా అది మాత్రం జరగడం లేదు. కొంతకాలం క్రిందట కేంద్ర ప్రభుత్వ సూచనలతో భారతదేశంలోనే మొదటిసారి ఆంధ్ర ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేసి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ను తీసుకొచ్చింది. లక్ష్యం మంచిదే అయినా ఆ చట్టం అమలు చేసే విధానంలోని కొన్ని పాయింట్లు ఆంధ్రాలో భూమి యజమానులను కలవరపెడుతున్నాయి. ఒకవైపు ఈ చట్టం వస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నది ఒక వాదన అయితే, మరోవైపు ఆ చట్టంతో మీ భూమి మీ చేతుల్లో లేనట్టే అనేది ఇంకో వాదన. దేశమంతా భూముల విషయంలో అనేక సమస్యలు, వివాదాలు ఉన్నాయి. భూ వివాదాల వల్ల కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టే వాళ్లకు ఇబ్బంది అవుతోంది. దీంతో భూమి ఎవరిది అనే ప్రశ్నకు సరైన సమాధానం ఉండాలని, అందుకు తగ్గట్టు పాత చట్టాలన్నీ తీసేసి వాటి స్థానంలో సరళంగా, సులభంగా ఉండే ఒకే ఒక చట్టం తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించింది.
అలా 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2022ను తీసుకొచ్చింది. టెక్నికల్ గా చూస్తే 2023 అక్టోబర్ 31 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ రియాలిటీలో మాత్రం ఇంకా అమలు కావడం లేదు. ఈ భూ హక్కు చట్టం మన స్థలం పైన ఉన్న అన్ని రకాల డాక్యుమెంట్లను ఒకే చోటికి తెస్తుంది. ప్రస్తుతం భూమి హక్కులు అనగానే కనీసం 30 రికార్డులు ముందుకు వస్తాయి. వాటన్నింటిలో అన్ని వివరాలు క్లియర్ గా ఉండాలి. అలాగే ఈ 30 చోట్ల వివరాలు బాగానే ఉన్నా ఎవరు లిటిగేషన్ పెట్టరు అనుకోవడానికి లేదు. అలా ఉన్నాయి ప్రస్తుతం చట్టాలు. వాటన్నింటినీ కొట్టిపారేస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2022ను తీసుకొచ్చింది. దీనివల్ల సదరు భూమికి సంబంధించిన చరిత్ర అంతా ఒకే చోట ఉంటుంది. దీనికోసం ముందుగా మన స్థలాలను, పొలాలను జియో ట్యాగింగ్ విధానం ద్వారా సర్వే చేసి దానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. తర్వాత కంప్యూటరైజేషన్ చేసి దానికి ఉన్న ఎంకంబరెన్స్ సర్టిఫికెట్, లింక్ డాక్యుమెంట్లు, రెవెన్యూ, ఎండోమెంట్స్ ఇలా ఎన్నో డిపార్ట్మెంట్ల దగ్గర ఉన్న సమాచారం అంతా లింక్ చేస్తారు. అలాగే ఏవైనా కోర్టు కేసులు డబుల్ రిజిస్ట్రేషన్ లో ఉన్నా ఇందులో తెలిసిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ భూమి లేక స్థలానికి సంబంధించిన సమగ్రమైన చరిత్ర అంతా ఆ డాక్యుమెంట్ లో, కంప్యూటర్ లో నిర్లిప్తమై ఉంటుంది. కాబట్టి ఏ రికార్డులో ఎక్కడైనా మార్పు జరిగితే అది ఇక్కడ మార్పు మారిపోతుంది. దీన్ని మిర్రర్ ప్రిన్సిపల్ అని అంటారు. ఈ చట్టం ధ్యేయం ఇదే. కొత్త చట్టం ప్రకారం ఒకసారి రికార్డులో మీ పేరు చేరి మీరే అసలైన ఓనర్ అని చెబితే ఇక అది తిరుగులేని ఆయుధం అవుతుంది. ఇక ఎవ్వరూ దానిపై కేసు వేయలేరు. ఆ భూమిని మీ నుంచి ఎవ్వరూ తీసుకోలేరు. ఒకసారి మీ పేరిట వచ్చిన భూమిని వేరే ఎవరైనా తమ పేరుకు మార్చుకున్నా ప్రభుత్వమే గ్యారంటీగా నష్టపరిహారం ఇస్తుంది. అందుకే దీన్ని టైటిల్ గ్యారంటీ అన్నారు. ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్స్, భూ వివాదాల కోసం విఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ, సబ్ రిజిస్ట్రార్, సివిల్ కోర్టులు వంటివి పనిచేసేవి. కొత్త చట్టం ప్రకారం వీళ్ళందరి బదులు కొత్తగా ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వస్తారు. మీ భూమి సమస్య మీద ఇకపై సివిల్ కోర్టుల్లో దావాలు వేయడం కుదరదు. ఏ సమస్య అయినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీరుస్తారు. ఆయన తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాలి. వీళ్ళిద్దరి తీర్పుతో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే భూమి పత్రాలు, హక్కులు ఎలా ఉంటాయంటే, మీరు ఒక బండి కొనుక్కుంటే మీ పేరు మీద అది ఎంత ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోతుందో భూమి విషయంలో కూడా అంతే క్లియర్ గా ఒకటే కాగితంపై మీ హక్కును రాస్తారు. గతంలోలా కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే చేసి చేతులు దులుపుకోకుండా ఈ కొత్త చట్టంలో ఆ మేరకు రక్షణ లభిస్తుంది. అందులో ఏ సమస్య వచ్చినా ఇన్సూరెన్స్ కూడా చేసి ఉంటుంది. అలాగే ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే దేశంలో ఏ భూమి వివరాలు అయినా తెలుసుకోవచ్చు. దాదాపు 16 భాషల్లోకి అవి ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ అయ్యి కనిపిస్తాయి. మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక విప్లవం అని చెప్పొచ్చు. కబ్జాదారులకు, పెట్టుబడిదారులకు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్లకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది. ఈ చట్టం వల్ల భూమి చుట్టూ ఉన్న ఎన్నో గొడవలు పోతాయి. కోర్టులపై భారం తగ్గుతుంది. భూమి తగాదాలు లేకుండా, దానివల్ల వచ్చే గొడవలు లేకుండా ఊళ్లు ప్రశాంతంగా ఉంటాయి. నగరాల్లో నకిలీ పత్రాలతో భూమి కబ్జాలు చేసే బాధ తప్పుతుంది. మరి ఈ చట్టం ఇంత బాగుంటే దీనిపై వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పటిదాకా చూసింది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు కూడా చూడాలి కదా. ఈ చట్టం లక్ష్యం బాగుంది, కానీ దీన్ని ఎలా అమలు చేస్తారన్న విషయం దగ్గరే కొంప ముంచేంత ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం భూ వివాదాలను కోర్టుల్లో పరిష్కరిస్తున్నాం, కానీ కొత్త చట్టం ప్రకారం కోర్టులకు బదులు కొందరు అధికారులు తేలుస్తారు. ఈ అధికారులు కోర్టుల్లాగా స్వతంత్రంగా కాకుండా నేరుగా ప్రభుత్వం కింద పనిచేస్తారు. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు చేస్తున్న తప్పుడు రికార్డుల్లో చిన్న సన్నకారు రైతులు వారి భూ హక్కులను కోల్పోతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ ఆ అధికారులకే భూములకు శాశ్వత హక్కులను కల్పించడానికి ఈ చట్టం ద్వారా అధికారులను కట్టబెట్టడం, అదే శాశ్వతం అనడం చాలా అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు. కేవలం చిన్న సన్నకారు రైతులు, దళిత, గిరిజన భూములను కబ్జా చేయడానికి ఈ భూ హక్కుల చట్టం అవకాశమిస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు చేస్తున్న తప్పుడు రికార్డుల్లో చిన్న సన్నకారు రైతులు వారి భూ హక్కులను కోల్పోతూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ ఆ అధికారులకే భూములకు శాశ్వత హక్కులను కల్పించడానికి ఈ చట్టం ద్వారా అధికారులను కట్టబెట్టడం, అదే శాశ్వతం అనడం చాలా అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు. కేవలం చిన్న సన్నకారు రైతులు, దళిత, గిరిజన భూములను కబ్జా చేయడానికి ఈ భూ హక్కుల చట్టం అవకాశమిస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు భూములకు ఉన్న పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్, అడంగల్, 1B లాంటి 30 రకాల రికార్డులు రద్దు కానున్నాయి.
భూ యజమాని పేరును టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి జాయింట్ కలెక్టర్ స్థాయికి తగ్గని ఒక టైటిలింగ్ అధికారిని రాష్ట్ర స్థాయిలో ఉండే ల్యాండ్ అథారిటీ నియమిస్తుంది. ఈ అథారిటీని అధికార పార్టీ నియమిస్తుంది. చైర్మన్, కమిషనర్ తో పాటు 3 సభ్యులు ఉండేదే ఈ అథారిటీ. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా ఉండే ల్యాండ్ అథారిటీ వారు నియమించబోయే మండల టైటిలింగ్ అధికారి ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికార పార్టీ చెప్పు చేతుల్లోనే టైటిలింగ్ అధికారి ఉంటారనేది నిర్వివాదాంశం. ఇప్పుడున్న తహసీల్దార్లు, విఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఇప్పటి వరకు చేపట్టిన తప్పుడు భూ సర్వేల వివరాలను ల్యాండ్ టైటిలింగ్ అధికారికి అందిస్తారు. అవే శాశ్వత హక్కులుగా మారే ప్రమాదం ఉంది. ఈ టైటిలింగ్ ఆఫీసర్ భూ యజమాని పేరున టైటిల్ రిజిస్టర్ రికార్డు చేశాక ఆ భూ యజమాని శాశ్వత హక్కుదారుగా ఉంటారు. రిజిస్టర్లో నమోదైన వ్యక్తి భూ యజమాని కాదని ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే టైటిల్ రిజిస్టర్లో యజమాని పేరు నమోదైన 2 ఏళ్లలోపు జిల్లా స్థాయి ట్రిబ్యునల్లో కేసు దాఖలు చేయాలి. ఆన్లైన్లో యజమాని పేరు కనిపించకపోవడం వల్ల చాలా మంది చిన్న సన్నకారు రైతులు టైటిల్ రిజిస్టర్లో నమోదైన 2 ఏళ్లలోపు వివరాలు తెలియక శాశ్వతంగా భూమిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా ఏవో తప్పుడు పత్రాలు సృష్టించి మీ భూమి తమదేనంటూ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర వివాదం పెట్టారనుకుందాం. మీరు విదేశాల్లో ఉన్నారు లేదా వేరే ఊర్లో ఉండి ఆ విషయం మీకు తెలియలేదు. 2 ఏళ్ల పాటు ఆ పిటిషన్ మీద ఎవరి నుంచి అభ్యంతరాలు రాకపోతే వెంటనే మీ భూమి కాస్త డిస్ప్యూట్ పెట్టిన వారి చేతికి పోతుంది. అంటే మీ భూమి మీది కాకుండా పోతుంది. జిల్లా స్థాయిలో ఉండే ట్రిబ్యునల్లో న్యాయం జరగలేదని భావిస్తే అక్కడ తీర్పు వెలువడిన 15 రోజుల్లో రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్లో అప్పీల్ చేయవలసి ఉంటుంది. అక్కడ కూడా న్యాయం జరగలేదని భావిస్తే హైకోర్టులో కేసును దాఖలు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం అనేది చిన్న సన్నకారు రైతులకు ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. ఇదంతా జరిగేసరికి ఆస్తి కంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఆయా ప్రాంతాల పరిధిలో ఉన్న కోర్టులో మనకు తెలిసిన న్యాయవాదితో భూమి హక్కును నిర్ధారణ చేసుకోవచ్చు. తాజా చట్ట ప్రకారం మనకు అందుబాటులో ఉన్న కోర్టులో కేసు వేయడానికి వీలు లేదని ఈ చట్టం చెబుతోంది. ఈ నిబంధన వల్ల చిన్న సన్నకారు రైతులు తమకు ఉండే కొద్దిపాటి భూముల విషయంలో వారి హక్కును నిర్ధారించుకోవడానికి అవకాశం లేక శాశ్వతంగా భూమిని కోల్పోవాల్సి ఉంటుంది. ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టిన తర్వాత తీర్పులిస్తున్న కోర్టులను కాదని అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు చెప్పే మాటలు విని తీర్పులు చెప్పడానికి అవకాశం ఉన్న ట్రిబ్యునల్స్ ను నమ్ముకోమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త చట్టం ఉద్దేశ్యమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 553 సివిల్ కోర్టులు పనిచేస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే ఈ 553 కోర్టుల్లో సివిల్ కేసులు దాఖలు చేయడానికి వీలుండదు. వీటి స్థానంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కో ట్రిబ్యునల్ చొప్పున 26 ట్రిబ్యునళ్లలో కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరి 553 కోర్టుల్లో చేయలేని పనిని 26 ట్రిబ్యునల్స్ ఎలా పరిష్కరిస్తాయో ప్రభుత్వమే ప్రజలకు చెప్పవలసి ఉంది. అలానే ఒకవేళ భూమి యజమాని చనిపోతే వారి వారసులు ఎవరు అనేది గతంలో తహసీల్దార్లు తేల్చేవారు. దాన్నే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అంటున్నారు. తరువాత అలా ఇవ్వడం చెల్లదని కోర్టుకు వెళ్లి లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త చట్టంలో మాత్రం వారసులను నిర్ణయించే బాధ్యత అధికారులకు అప్పగిస్తున్నారు. ఇంకో సమస్య ఏంటంటే సాధారణంగా ల్యాండ్ డాక్యుమెంట్స్ ను తాకట్టు పెట్టి ప్రైవేటు వ్యక్తుల వద్ద డబ్బు తీసుకుంటూ ఉంటారు. ఇకపై అది కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కు చెప్పే చేయాలి, లేకపోతే చెల్లదు. కొత్త చట్టం ప్రకారం దస్తావేజులు కూడా పనికిరావు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే పత్రాలే ఫైనల్. చూసారుగా, పాజిటివ్ గా చూస్తే ఇది అద్భుతమైన చట్టం. అదే విమర్శకుడి కోణంలో చూస్తే పేదల పాలిట శాపం. అందువల్ల టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ గా ఎవరిని నియమిస్తారు, వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి, ఈ ట్రిబ్యునల్లు స్వయం ప్రాతిపత్తితో పనిచేయగలరా, ప్రభుత్వంలోని కీలక నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఎలా అధిగమిస్తారు, కోర్టుల పరిధి నుంచి భూ వివాదాలను తప్పించడం వల్ల తలెత్తే పర్యవసానాలేంటి, భూ యాజమాన్య హక్కులు మారినప్పుడు పాత యజమానికి సమాచారం ఇస్తారా, యజమాని వేరే ప్రదేశంలో ఉంటే ఎలా, ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే ఈ చట్టం పట్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. ప్రజలకు పూర్తి అవగాహన వచ్చాకే ఇలాంటి చట్టాలను అమలు చేస్తే అటు ప్రజలు ఇటు అధికారంలో ఉన్నవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే భావన అన్ని వైపుల నుండి వ్యక్తమవుతోంది. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా జరుగుతా ఉంది. అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు,
జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్లీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా నిన్ననే ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు